పండగకి ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసారా అండి? పిండి వంటలు కూడా చేసుకోవాలి కదా. మరి స్టవ్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. అవి రస్ట్ పట్టకుండా ఉండాలి. అలాగే వంట రూమ్లో ఎప్పుడు కూడా కౌంటర్ టాప్ మీద నీటిని క్లీన్ చేసేదానికి ఒక వైపర్ని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అలాగే కౌంటర్ టాప్ అనేది ఎప్పుడు డ్రైగా ఉండేటట్టు చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. వైపర్తో కనుక క్లీన్ చేస్తే త్వరగా డ్రై అయిపోతుందండి కౌంటర్ టాప్ అనేది. ఇక స్టవ్ని తుడుచుకునేటప్పుడు మనం క్లాత్ని వాడతాం కదా, ఆ క్లాత్ని వెంటనే ఆరేసుకోవాలి. అలాగే కొంతమంది స్టవ్ని కడగకుండా తడిగుడ్డతోటి తుడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఆ క్లాత్ని తుడిచిన వెంటనే వాష్ చేసేసి ఆరపెట్టుకున్నట్టయితే బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది. ఇక బర్నర్స్ని ఎక్కువగా తడపకూడదండి. అలాగే బర్నర్స్ స్టవ్ వెలిగించినప్పుడు అన్ని హోల్స్లో నుంచి కూడా ఫైర్ అనేది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక స్టవ్ దగ్గర ఎప్పుడు కూడా కాటన్ క్లాత్ ఉంటే మంచిదండి, సిల్క్ మిగతా ఫ్యాబ్రిక్స్ కంటే.